2024 ఎలక్షన్ ఎంపీనా? కడప ఎంపీగానే. తెలుగుదేశంలో ఎవరున్నారు? తెలుగుదేశంలోనా? భూపేశ్ రెడ్డి. ఆయన గెలిచొచ్చు. ఎందుకంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇది వైఎస్ఆర్ పార్టీకి అంత సీన్ లేదు. ఎందుకు ఎందుకు కారణం కావాలి? కారణం అంటే ఎక్కువ లైక్ చేయడంలే. మరి ఎందుకంటే ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎంపీ అనేది అభిలాష్ రెడ్డి కదా, ఆయన హత్య కేసుల పైన ఏదేదో ఉన్నాయి, నేరాపణాలు అన్నీ జరుగుతున్నాయి. ఆ విధంగా ఎత్తుకుంటే అతనికి కొంచెం దూరం పెట్టినట్టే కదా అంట. మరి షర్మిల కూడా పొడి చేస్తున్నారు, చెప్పలేము. ఆమెనా రావచ్చు. ఎలా వస్తుంది ఆమె ఎలా వస్తుంది? ఏమో ప్రేమ ఉంటే వేయచ్చు, ఆమె పైన అభిమానం ఉంటే వేయచ్చు. మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశము అభిలాష్ రెడ్డి రాడేమో అనుకుంటున్నాము. అవునా? ఎందుకంటే అదే చెప్పాను కదా ఇందాక, ఆయన వాళ్ళ కారణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఏమైనా చేశారు అప్పుడు సంక్షేమ పథకాలు అయినందునే? మరి మాకు ఏం రాలేదు, మాకు మేమేం తీసుకోలేదు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, మాకు ఏం తీసుకోలేదు ఇంతవరకు. తీసుకునింటే కదా మాకు ఇళ్ళ స్థలం కూడా రాలేదు. ఏం రాలేదు, ఏం లేదు. దేవునికి తెలుసు. 76,000 ఓట్లు సదరంగా ఉన్నాయి వాళ్ళకు. మనకేస్తారా వాళ్ళు? పోనీ 25,000 పోనీ 50,000 నెట్టేమో బ్యాంకులో నెట్టే కదా. ఇంకా అట్టేటప్పుడు ఇంకా ఈమె ఏడ ముత్తుకుంటుంది. మన వాళ్ళందరూ కరెక్ట్గా పెడతారా? బీరు గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాడు బాగా అమ్జద్ బాషా. ఎంపీకి అవినాష్ రెడ్డి. ఇంకా ఆ పూ ఎవరేస్తారు ఓట్లు? ఇదంతా ఎక్కించుకోపోండి. నన్ను వచ్చి ఇంటికాడ మా పిల్లల కంటే వాళ్ళే జైలు భూ బాగా పెడతారు. ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు? ఆవేశం అంటే ఏమన్నా నిన్నటి దాకా మా అన్ననే ఇప్పుడు మా అన్న చెడ్డోడు అంటే ఏమి అది ముందు తెలుసు. చెడ్డోడు అయింది, మంచివాడు అయింది. మీ ఇద్దరు కడుపును ముట్టారా బా? మీ తమ్ముడు మంచివాడు అయింది లేని నీకు తెలియదు. నిన్న తమ్ముడు మంచివాడు అంటే ఇప్పుడు తమ్ముడు దొంగడు అంటే ఏంది అది? ఎందుకు అట్లా వచ్చింది? వీళ్ళిద్దరి మధ్య అసలు తేడా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? అంటే ఈ జిల్లా వాసిగా చెప్పండి. వాడు కాబట్టి రూపాయలు కలిసినాడు. నువ్వు ఇట్లా పోతే ఓటు శాతం తగ్గుతాయని దానికి గడి తినేది పో. అంటే ఇప్పుడు మరి నేను కూడా వైఎస్ఆర్ బిడ్డనే, ఆయన కడుపున పుట్టిన ఆమెనే. మీరు ఆయన మా అన్న మీద ఎటువంటి అభిమానం చూపిస్తున్నారు, నా మీద ఈసారి చూపించండి, నన్ను గెలిపించండి. వివేకానంద రెడ్డి బాబాయ్ ఉన్నప్పుడు నన్ను ఎంపిక చేయాలనుకున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను నిలబడుతున్నా, ఆయన లేరు కానీ మీరే నాకు అండా దండ అంటున్నారు. దానికి మీరు ఏం చేస్తారు? గెలిపిస్తారా ఎవరిని? షర్మిలని. యాడ గెలిపించామంటే ఓటు వేసాక చిచ్చి పారేమో. ఎందుకు అంత కోపం అంటే ఆయన చేసిన పని ఎట్టా? ఆ పార్టీలోని టికెట్ ఇప్పించుకో. ఇప్పుడు అవినాష్ రెడ్డిని నువ్వు 2 మాటలు ఉన్నావు కదా, అన్న తమ్ముడు నేను ఉంటా ఈ తప్ప అని. ఇన్నే ఉండు, ఈ ఇంట్లోనే ఉండు. నువ్వు మళ్ళీ పక్కకు పోవాల్సిన పని ఏముంది? అది ఆడ లెక్క తీసుకొని వచ్చి ఈడ ఊరక అడ్డంగా మాట్లాడితే ఏం ప్రజలంతా గుడ్డోళ్ళమా? ధరలు మందు ధరలతో ఇబ్బంది పడిపోతున్నాము. తాగుబోతులకు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా అమాంతమైన రేట్లు ప్రతి నెల, ప్రతి 2 నెలలకు, ప్రతి సంవత్సరానికి 1/4 ఇంతలు చేయడము ఇది చాలా దారుణము. తాగుబోతులతో ఉండే విషయమే ఇది. మరి దాని గురించి ఆలోచించాలి కదా ప్రభుత్వము. ఇదే మొట్టమొదటి ప్రతిజ్ఞ అతనికి. ఏంటి అతను చెప్పిన వాగ్దానాల్లో ఇది ఒక్కటి తక్కువ చేసినాడు. అన్ని బెల్ట్ షాపులు ఎత్తేస్తానన్నాడు, వైన్సులు ఎత్తుతానన్నాడు, ఎక్కడో బార్ పెడతానన్నాడు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎత్తడం లే, వైన్సులు ఎత్తడం లేదు. ధరలేమో ప్రతి నెల పెంచుతున్నారు. సరసమైన ధరలకు ఇచ్చే అవకాశం ఉంటేనే అతనికి అభిమానము తాగుబోతుల విషయాల్లో. ఇది ముఖ్యమైన కుటుంబ అవన్నీ అమలు చేసిన పథకాల్లో నిలిచింది ఇది ఒక్కటే కదా. అన్ని అమలు చేసావు, చేసిన దానికి బాధ్యత. ఈ 40% డ్రింకర్స్ గురించి ప్రతి నెల అవేకమైన రేట్లు పెంచుతుంటే ఏ విధంగా మీకు అభిమానం పెరుగుతుంది? అంటే ముందు రేట్లు తగ్గిస్తారు. అది ముఖ్యము. 40 పైసలు నీ జోబులో ఉన్నట్లు ఉంటే 20 పైసలు ఎక్కడి నుంచైనా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అది నీ ప్రాముఖ్యత. దీన్ని ఆలోచించాలను. సరే, ఇప్పుడు ఏంటి కడప ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? తప్పనిసరిగా వైఎస్సీపీకి వస్తే
రావచ్చు 30%, లేదంటే కాంగ్రెస్కు ఆమె అతని చెల్లెలే కదా ఆమె కూడా షర్మిల. కాంగ్రెస్ పైన ఉంది రెండో అభిమానము, మొదటి అభిమానము ఇతని పైన ఉంది. కానీ ఇతని అమలు పథకంలో అతను చేసిన వాగ్దానంలో ఒక్క దారిలో మిస్ అయినందువలన ఈ 40 పైసలు అతను దొరకాలంటే ముఖ్యమైన తాగుడుబోతుల గురించి గమనించాలి. ముఖ్యమైన తాగుడుబోతులు వాళ్ళే 40% ఉండేది ఆంధ్రప్రదేశ్లోగా, మన జిల్లానే కాదు 14 జిల్లాల్లో కూడా. కానీ వాళ్ళు 40 పైసలు దొరకాలంటే నువ్వు నెల అదే విధంగా పెంచుతా ఉంటే అతని కూల్లో ఏ విధంగా సంపాదించుకొని బతుకుతాడు, అతను ఏ విధంగా 2 పూటలు తాగుతాడు. దీనికి సమస్య నువ్వు పెంచుకోవాలంటే ఆ 40 పైసలు నీ కాడ ఉండాలంటే రేట్లు తప్పనిసరిగా తగ్గాలి. ఇక్కడ రోడ్లు అయిపోయినా పర్వాలేదంటే కంపెనీలు రాకపోయినా పర్లేదు, అన్ని ఉద్యోగాలు లేకపోయినా పర్లేదా? తెస్తాడో ఎన్ని శాతం ఊరుకు తెస్తాడో అన్ని శాతము ప్రతి సంవత్సరంలోనూ ప్రతి 5 ఏళ్లకు తెచ్చుకోగలుగుతావు. కానీ ప్రాముఖ్యత నీ వాగ్దానంలో మిగిలి ఉండేది అదొక్కటే, వైన్స్ల గురించి తాగుడుబోతుల గురించి. నువ్వు సరసమైన ధరలకు గిన్న ఇచ్చినావు అంటే నెక్స్ట్ నువ్వే అది. ఓకే అంతే. ఎవరు వస్తారు ఇక్కడ ఎంపీ? అవినాష్ రెడ్డి వస్తారని అనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే ప్రజల అభిమానం ఉంది కాబట్టి. శర్మగల ఆవిడ మీద లేదా? షర్మిల మీద ఉంది కానీ అన్నకు వ్యతిరేకంగా చేస్తా అంటే ఏముంది? లేదు. ఆయన వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే కదా ఆవిడ కూడా వచ్చారు. ఎవరు వచ్చారు? రైటే. అన్న ఒకప్పుడు సోనియా గాంధీతో కొట్టాడి బయటకు వచ్చినప్పుడు ఈమె కూడా ఆ రోజుల్లో ఇబ్బంది పడింది. ఈ రోజు మళ్ళీ పోయి వాళ్ళతో ఎట్లా మీట్ అవుతుంది సోనియా గాంధీతో ఈమె షర్మిల గారు? ఏంటి మరి జగన్ గారు ఓడించాలని ముఖ్య ఉద్దేశంతో కూడుకున్నారనుకోవచ్చు. ఎవరు ఏం చేయలేరు, జగన్ ఓడించలేరు, జగన్ ఏమి చేసుకోలేరు. ఏంటి నమ్మకం ఏంటి మీకు? ఉన్న అభిమానం ఏంటి మీకు? అభిమానం నాకు కాదు, ప్రజలందరికీ ఉంది. అందరికి బాగా చేసినాడు. ఎవరిని పిలిచి అడగని, ఏదో మా తమ్ముని అడగని చెప్తాడు. డూబు జగన్ తప్ప ఏమి ఉండదు. ఎన్ని ఊరక పైన ఇప్పుడే తెల్లారి ఎలక్షన్ అబ్బద్దు ఊడున్నాడు. అది కథ. ఎందుకండి అంత నమ్మకం? అభిమానం అంతే. అది ఏం ఒకటే ఫ్యామిలీ, ఆవిడ కూడా ఒకటే ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ ఏం లే, ఆయన అంటే ఇంకేం లే, అయిపోయి ఇంకా మాట్లాడేది ఉండదు. ఇంకా ఇప్పుడు ఊరకంతా సాయంత్రం దాకా అందరూ తెలుగుదేశం అది ఇది అంటారు. తలతలకి ఊరు ఉండరు. కడప కాదు ఏది కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ అంతా, కడపే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా అంతే. ఎందుకంత బల్లగుద్ది చెప్తున్నారు? బల్లగుద్ది చెప్పడం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు అట్లున్నాయి. ప్రజలకు బీద బిక్కి మంచి చెడులు చేశాడు అతను. మేము చెప్పేది ప్రజలు బీదోళ్ళ దగ్గర పోయి అడగండి మీరు. ఎవరు చేశారంటే జగనన్న చేసినాడు, మా అన్న ఉన్నాడు. చదువులు కూడా ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, బిడ్డలకు ఏ విధంగా కాపాడినాడు. వాళ్ళ పరిస్థితి చదివించలేని పరిస్థితుల్లో గడ్డకు తెచ్చాడు అందరినీ. అంటే ఇప్పుడు కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు అంటున్నారు కదా. అవి మాకు కంపెనీలే ఉద్యోగాలు లేవనడం అంటున్నారు అంతే. అది బోగస్ మాటలోటి, ఊరికే నమ్మకం లేదండి. ఇదంతా అనేది వాళ్ళకేస్తామే. సాయంత్రం ఏదలకే జగన్ గెలుతుందే, అదో చెప్పలే మావాడు అంతే. అంతేనా? మరి ఇప్పుడు షర్మిల గారికి ఏమైనా అవకాశం ఉండదు? ఏం అవకాశం ఉంటుందండి? 50 ఓట్లు రావా ఆమెకు? ఆమె అనుకుంటారు రాదు. ఆమె ఇంకా ఉండే ఇలువ పోగొట్టుకునేది. కడప ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల వల్ల ఆయనకి పాజిటివ్ అన్ని సర్వీస్ చెప్తా ఉన్నాయి కదా, నేను చెప్పడం కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ కీలకంగా అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు వస్తున్నారు. మరి దీని గురించి ఏమైనా మారవచ్చు? ఈక్వేషన్ మారకపోవచ్చు. కాంగ్రెస్కి ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి, స్టేట్ డివైడ్ వల్ల ఒకటి, ఇంకొకటి కాంగ్రెస్ మీద అంత ప్రజల్లో నమ్మకాలు లేకపోవడం. అంటే ఇప్పుడు ఎన్ని అనుకూలంగానే మన తెలంగాణలో కూడా వచ్చింది కదా, తెలంగాణలో కూడా గెలిచింది కదా కాంగ్రెస్. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మరి టీడీపీ కాంగ్రెస్ గెలవాలి, టీడీపీ అంటుంది ఇక్కడ కడపలో. కాంగ్రెస్ గెలవాలని చెప్తాను. కడపలో కాంగ్రెస్ గెలవాలంటే షర్మిల గెలవాలి. వాళ్ళ కుటుంబ సమస్యలు ఉండొచ్చు కానీ ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉందని స్టేట్ వైడ్ కూడా మిగతా సర్వీస్ ఎన్డీటీవీ, మిగతా సర్వీస్, ఇండియా టుడే సర్వీస్ అన్ని చెప్తున్నాయి కదా. ఒకటి ఉద్యోగాలు తప్ప ప్రజలకు, స్టూడెంట్స్కి కానీ చదువుకున్న ఎడ్యుకేటర్స్ కానీ మిగతా వాళ్ళకి బాగుందని వాళ్ళ ఫీడ్బ్యాకే ఎక్కువ అయిపోయింది. దాదాపు 70% ప్యూర్ పీపుల్స్ వాళ్ళకి అందిన సంక్షేమ పథకాల వల్ల వాళ్ళే ఆయనకు ఓట్లు వేసే విధంగా ఉన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమైనా చేశారు ఎంపీకి అంతకుముందు?
5 సంవత్సరాలు వైఎస్ అవినేష్ రెడ్డి ఆ, ఎంపీగా చేస్తా. ఇక్కడ ఈ 5 సంవత్సరాలు ఏమైనా చేశారా? అంటే ఇక్కడ కొప్పర్తిలో ఇండస్ట్రీలో డెవలప్ చేశారు, అదొకటి. దాని గురించి కొంచెం పాజిటివ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సరే ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి వైఎస్ఆర్సీపీ మీద. వైఎస్ఆర్సీపీ మీద మంచి అభిప్రాయమే ఉంది. ఈసారి చెప్పు. పథకాలు అయితే అన్ని బాగా ఇస్తున్నాడు. మీకు ఆటో 10,000 ఇస్తున్నాడా? 10,000 ఇస్తున్నాడు, కానీ మాకు కాదు ఇంపార్టెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఉద్యోగాలు లేక పిల్లలు చదువులు అయిపోయి రోడ్ల మీద ఉన్నాడు, ఒక ఉద్యోగంగా రాలేదు. అది తప్ప ఉత్త పథకాలు ఒకటి ఇచ్చినా ఏం ప్రయోజనం లేదు. 10 రోజులకి నెలకి అయిపోతాయి అంతే. పథకాల వలన ఏ ఉపయోగం లేదు, ఇచ్చి వేస్ట్. వేస్ట్. గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు ఉద్యోగాలు ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఎన్నో వేల మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకరిని. మీరు ఏం చదువుకున్నారా? నేను ఇంటర్ వరకు చదువుకున్నా, కానీ నాకన్నా వాళ్ళ మన బండిలో ఎక్కే వాళ్ళే చాలా మంది నిరుద్యోగులు, చదివి వేస్ట్ అయిపోయినాము. ఆ ఉద్యోగాలు లేక, ఫీజులు లేక, హాస్టల్లో ఉంటే ఆ ఫీజులు కట్టుకోలేక, తల్లిదండ్రులకి చెప్పుకోలేక, వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చదివించి ఇప్పుడు అమ్మఒడి, విద్యా దీవెన ఇవన్నీ వేస్తున్నాడు. దేనికి? పిల్లలు చదువుకునే దానికోసమే కదా. చదువుకొని బయటకు వచ్చి ఖాళీగా ఉండి ఏం చేస్తారు? ఈ రోడ్ల మీద ఉండి ఉద్యోగాలు లేక తిరిగే దానికోసం చదువుకోలే కదా వాళ్ళు. అందువలన అత్యంత ఈ పథకాల కన్నా విద్య, వైద్యము అవి రెండు బాగుంది. నువ్వు చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. సూపర్ అన్న. కడప ఎంపీకి ఎవరు వెళ్ళిపోతున్నారు? అది అవినేష్ రెడ్డి, షర్మిల, భూపేష్ రెడ్డి. పబ్లిక్ అభిప్రాయం, అది మనం చెప్పలేము. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే కడపలో అవినేష్ రెడ్డి గెలుస్తాడు. అవినేష్ రెడ్డి అనుకో. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఇప్పటి వరకు? ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అభివృద్ధి చేస్తాడో వాళ్ళకే తెలియదు. అంతేనా? ఎవరితో ప్రజలతో మమేకమై ఉంటే తెలుస్తుంది. ఎప్పుడో ఎలక్షన్లు అప్పుడు ఒకటి ఉంటే అట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు పనులు చేస్తే, ఎవరికి న్యాయం అనిపిస్తే వాళ్ళకే ఓటేస్తారు ప్రజలు, అంతే. ఓకే, థ్యాంక్ యూ.